ఎండు కొబ్బరి వేసామా? పచ్చి కొబ్బరి స్మెల్ వస్తుంది, అందుకని ఎండు కొబ్బరి. పచ్చి కొబ్బరి కూడా కొంచెం నీళ్ళు ఏం చేస్తే రాదు స్మెల్, కానీ దాని టేస్ట్ వేరే కూడా బాగుంటుంది. నెయ్యితో ఏం చేస్తే రాదు. చెప్పు కిలో, నువ్వు మనిషి కనపడబల్లే చెప్పు. కేజీకి 6 కేజీ చక్కెర. మా ఆంటీ వాయిస్ బాగుంటుంది, మా ఆంటీ చెప్తుంది వినండి. మా ఆంటీ చెప్తుంది వినండి. చెప్పనండి, చెప్పా. మీ వాయిస్ బాగుంటుంది వీడియోలో. బాగానే ఇంకేం చేయాలి? మిక్సీకి వేస్తే బాగా కలిసిపోద్ది, కర కాకుండా. చక్కెర మిక్సీ చక్కెర బాగుంటుంది. చక్కెర ఇప్పుడు పాలు పోతారు, ఇలా పాలు పోతే దగ్గరికి అయిపోతుంది కదా చక్కెర. మిక్సీ పడితే పౌడర్ అంతా దీంట్లో స్మాష్ అయిపోద్ది కదా అని ఆంటీ అంటారంట. గుజ్జా తెచ్చాయి. అత్తమ్మ అని పిలవాలి. ఆంటీ ఏంది? అవును అత్తమ్మ. అత్తమ్మని కూడా అత్తమ్మ అని పిలవాలి. అలవాట్లేదు. పేరేంటి? వెంకటమ్మ. అందుకని ఎంతో పంపిస్తారా? అవ్వ అని చెప్తా. అవ్వ అంటే అమ్మ లెక్కనే అవుతుంది కదా. ఏందో వెళ్ళిపోయింది ఈరోజు హరీష్తో వచ్చింది. రమ్మ చూడండి. ఇప్పుడు ఏం చేయాలి? కలుపు. చేయి పెట్టినా చేరుకొస్తున్నా. అట్లా పాలు పోసుకుంటే విసుకోవాలా? మొత్తం కలుపుమా. తినరా? కొంచెం నెయ్యి కూడా వేడిగుంది, ఇంకా చల్లారాల. నీకు రవ్వాలంటే చక్కెర టేస్ట్. చక్కెర పొడి చేసి అసలు జీడిపప్పు లేకుండా రవ్వాలంటేందిరా? మరి నువ్వు తెచ్చింటే ఫోన్ చేసినప్పుడు కదా కానీ జీడిపప్పు లేకపోతే ఏం కాదు. ఎట్టయినా తింటుందా? ఎట్టయినా తింటాం కానీ సోప్ అది భరించడానికి కాదు, దానం ఇచ్చడానికి. కరోనా వచ్చింది, కొత్తలో వచ్చింది సినిమా. రాలే పడుతుంది ఒకసారి అంటే
అంతా అయిపోయింది చెప్పాను తొందరగా అయిపోయింది చూద్దామనేసి.